అమ్నోను గురించి మీరు అన్నారుగా, అమ్నోను పరిస్థితికి దిగజార్చడం గల కారణం ఎవరు? యెహోనాదాబు సొంత చెల్లి వరుస. ఏంటి, తల్లులు వేరు. అబ్షాలోముకి తామారు చెల్లి అవుతుంది. కానీ తామారుని కూడాలని, తామారుతో తప్పు చేయాలని ఏంటి ఒక ఆలోచన కలిగి కూర్చున్నాడు. అలాగా ఏదో చచ్చిడి కుక్కలాగా పాపం చేయడానికి. చాలామంది పాపము చేసేటప్పుడు వాళ్ళు నటించే నటన ఎలా ఉంటుందంటే అసలు అది ఒక వింతగా ఉంటుంది. ఈ అమ్నోను ముడుచుకుని మంచం ఎక్కి కూర్చున్నాడు. యెహోనాదాబు వెళ్ళాడు, అలాగున్నావని అడిగాడు. ఇది పరిస్థితి. సరే ఏం చేస్తావంటే, నువ్వు నీరసంగా ఉన్నట్టు దుప్పటి ముసుకేసేసుకో ఏంటి, అప్పుడు మీ డాడీ దగ్గరికి నాకు చెల్లిని పంపించాను కానీ రాగానే పాడు చేసి అని చెప్పేసి ఇప్పుడు అమ్నోనికి సలహా ఇచ్చింది ఎవరు? యెహోనాదాబులు అంటే లేరా? ఉన్నారు, మన చుట్టూరే ఉంటారు, మన పక్కనే ఉంటారు. మీరు ఎలా గమనించాలి? నేను చెప్తాను వినండి. ఇప్పుడు దేవుడు వాక్యం ఏమని చెప్తుంది? మీరు పరిశుద్ధంగా ఉండండి అని. పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దానికి భిన్నమైనది నీ చెవులో ఎవరైనా చెప్తున్నారంటే సర్పము, జాగ్రత్త. యెహోనాదాబు నా దగ్గరికి వచ్చాడు, జాగ్రత్త. జ్ఞానము లేకే నా ప్రజలు నశించిపోతాను దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు చెప్పే మాటలు కనుక మనం విని, అవునా సంపాదన పెంచుకోవచ్చా, బిడ్డల జీవితాలు బాగుంటాయా, ఇల్లు కట్టుకోవచ్చు అని ఈ లోక సంబంధమైన దాని కొరకు ఆశించి మనం వెళితే కనుక పతనమైపోతాం మనం. అటువంటి వాళ్ళు ఉన్నారు. యోబు గ్రంథం చూడండి 20:20. యోబు గ్రంథం చూడండి. ఒకవేళ ఎలా సంపాదించుకున్నా సరే పట్టుకెళ్తావు లేదో చూడు. యోబు ఏమంటాడు చూడండి. యోబు గారు రాసిన యోబు గ్రంథం 20:20. వారు ఎడతెగక ఆశించిన వారు ఏ ఇష్ట వస్తువులలో దేని చేతనైనను ఒకదాని చేతనైనను నా వైపు చూడండి. ఆశించి గనక అంటే మీకు ఇంకా అర్థమని చెప్తాను. ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి సంపాదన సరిపోదు భార్యాభర్తలకి. కానీ ఇల్లు పూరు గుడిసి ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ స్థాయికి తగినట్లు కానీ ఇల్లుని గురించి ఆలోచించారు. ఇప్పుడు తీసుకెళ్తుంది అంటే ఇప్పుడు నాకు ఏం చెప్తాడు తప్పన, ఇలాగైతే అవ్వదురా, దొంగతనం చేద్దామని చెప్పి నన్ను ఒకటి దొంగతనం తీసుకెళ్ళిపోతాడు. గమనించండి. స్త్రీని ఇంకో స్త్రీ వచ్చి పాపం చేయడం తీసుకెళ్తుంది. ఇలాగ చేస్తే నీకు డబ్బులు బాగా వస్తాయి, ఇలాగ చేస్తే నీ కుటుంబం బాగుంటుంది, ఇలాగ చేస్తే నువ్వు ఇల్లు కట్టుకుంటావని వీరు ఇల్లు విషయంలో ఆశించి వెళ్ళి లోకంలో పాపం చేసి, లోకంలో దొంగతనం చేసి వీరు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వీరు మరణము దినములు సమీపించిన తర్వాత ఇల్లు పట్టుకెళ్తారా? బంగారం పట్టుకెళ్తారా? బట్టలు పట్టుకెళ్తారా? వీరు పాపము చేసి ఆశించి సంపాదించి కూడగట్టుకున్నది ఏదైనా పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళరు. అదే అంటున్నాడు, నువ్వు ఆశించి దేవుడిని కాదని, దేవుడిచ్చేది కాదని ఇంకా నువ్వు ఆశించి నువ్వు ఏదైతే పొందుకున్నావో అది నువ్వు అసలు పట్టుకెళ్ళావు. పైగా అది నీకు ఇష్ట వస్తువు ఏది కూడా పట్టుకెళ్ళాం. ప్రసంగి ఏమంటాడు తెలుసా? ఒకడు సూర్యుడి కింద ప్రయాసపడి ఒక ఇల్లు కడతాడు. తీరా ఇల్లు వాడు ఉందామందప్పటికీ చచ్చిపోతాడు. ఆ ఇంట్లో కట్టనోడు ఉంటాడో ఇది కూడా వ్యర్థమే. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో? అంటే మనం ఆశించింది మనల్ని ఎప్పుడు రక్షించదు. అది డబ్బు కానీ ఏది కానీ. మరి ఎలాగా? దేవుడిని ఏ స్థాయిలో ఉంచాడో అదే స్థాయిలో ఉండాలి. ఆ అవ్వనే కలగజేసి మీరిరువురు ఏకమై ఉన్నారు అని ఒక చోట ఉంచితే ఈమె చక్కెరలు కొడుతూ ఉంది. అవునా? తను ఉన్న స్థలంలో నిలిచి ఉండక తను అటు తిరుగుతా ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చి దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువగా ఆశించేలా చేశాడు. దేవదూతలు అయిపోతారు. చూసారు, మాయ మాటలు అక్కడి నుంచే ఉన్నాయి. ఈ రోజున మనకు మాయ మాటలు చెప్పేవాడు ఎవరు అనుకుంటున్నారు? కొత్త నిబంధనలు ఉంటుంది, అపవాది సంబంధులు వారు. నీ శక్తి తెలుసు, నువ్వు రోజంతా కష్టపడితే 500 పలానా చోటకెళ్ళి 1000 వస్తుందంటే ఏదో ఆలోచించాలి నువ్వు. నా స్థాయి 500 కానీ 1000 వస్తుంది సులువుగా అని ఒకవేళ కనుక మనం అక్కడ పడితే పౌలు అంటాడు, సులువుగా పెట్టే చిక్కులు జాగ్రత్త.
అని అంటున్నాడు. మరి ఇంత వాక్యం వింటాము, ఇన్నిసార్లు వాక్యం చదువుతాం, బోళ్ళు బోధ వింటానో, మరి ఎందుకు మనం ఆశిస్తున్న లోకాన్ని? మనది కానిది మనకెందుకు? ఇది మనది కాదు అని దేవుడు ఒక నిబంధన పెట్టాడు కదా, అప్పుడు మనం కానిది ఎందుకు ఆశించాలి చెప్పండి? నేను అంటాను, ఆశించేవాడు క్రైస్తవుడు కాదు.